ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. శనిగ్రహ విశేషాలని తెలుసుకోవటం ద్వారా శని యొక్క ప్రతికూలత తగ్గుతుంది. మరి శనిగ్రహ యొక్క విశేష అంశాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలకు కూడా ఉపకరిస్తుంది. ఈరోజు వారం శనివారం లేదా శనివారం. ఈరోజు శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నల్ల గోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు, శివ పూజ, శివాభిషేకం, శివ ఆలయ సందర్శన, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. నువ్వుల దానం కూడా ఈరోజు బాగా ప్రతికూలతని దూరం చేయడానికి సహకరిస్తుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు, ఆ స్థానాధిపతి ఉత్తమ స్థితిని పొందినప్పుడు ఈ రాహు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, శని యొక్క స్థితి కూడా వృశ్చిక క్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్రంలో, రవి యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక అనుకూల మార్పులు చేకూరుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తగ్గుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి విజయాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అప్రయత్నంగా అవకాశాలు దగ్గర కావడంతో ఆనందం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో తటస్థ పరిస్థితులు కొనసాగుతాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. శత్రుభీతి పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి ఆర్థిక ప్రణాళికల ద్వారా మాత్రమే విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ పరిణామాలు సాఫ్ట్వేర్ రంగం వారికి చోటు చేసుకుంటాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆనందకర వార్తలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా లేదా వినటం ద్వారా తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక లాభాల్ని పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు.
సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని అనుకున్న సమయానికి పొందలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రణాళికలు రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలను దూరం చేసుకోగలుగుతారు. మానసిక భీతి పోతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు ఆర్థికంగా, వ్యాపారపరంగా లాభిస్తాయి. కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ధైర్యం తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకునేటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రగతి సాధించగలుగుతారు. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మంచి మంచి ఆలోచనలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. మానసిక రుగ్మతలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వరకు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తర్జన భర్జనలు కొనసాగుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలకై అన్వేషించగలుగుతారు. వైద్య రంగం వారికి అనుకూల పరిస్థితులు మాత్రం ఉంటాయి. ఊరట కలిగిస్తాయి. వైజ్ఞానిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన ఉత్సాహం వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో, శ్రీ సూక్త విధానంతో, బిల్వ దళాలతో, చామంతులతో, కనకదారాస్తం వంటి స్థుతులతో శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు దూరమవుతాయి. అవకతవకలు కనుమరుగవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి క్రమక్రమంగా దగ్గరవుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి ప్రతిపాదనలు కలిసి వస్తాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ముందుకు సాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.
ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తర్జనభర్జనలు కొనసాగించినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల మార్పులు ఏర్పడతాయి, ఆర్థిక బలం చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగంలో ప్రతికూల మార్పులు వచ్చినప్పటికీ అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విద్యార్థులు శుభ సంఘటన ద్వారా ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలు ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో ఆవు పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, కనకదారాస్తవాన్ని పఠించడం ద్వారా, బిల్వదళాలతో కూడినటువంటి చామంతులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శంకుస్థాపన చేయగలుగుతారు. వ్యాపార రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన అంశాలు వృత్తిపరంగా అభివృద్ధికి దోహదపడతాయి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. నూతన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8.
నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. నూతన ప్రణాళికలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. కుటుంబ సఖ్యతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అవకాశాలని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గ్రహ అనుకూలతను పెంపొందింపచేసుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక అనుకూల మార్పులు చేకూరుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తగ్గుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి విషయాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడులు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలిగించడానికి, ఈతి బాధల్ని పెంపొందింపచేయటంలో శనిగ్రహం చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. మరి ఈ శనిగ్రహం యొక్క విశేష అంశాలను తెలుసుకోవటం ద్వారా శని యొక్క ప్రతికూలతని దూరం చేసుకోవచ్చు. ఆ విశేష అంశాలు ఏమిటో ఆంతర్యంలో పరిశీలిద్దాం. ప్రతి శనివారం నాడు శనిగ్రహ సంబంధిత విశేషాల స్మరణ వల్ల, పఠనం వల్ల లేదా తెలుసుకోవటం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. శని శివునికి అత్యంత ప్రియమైనటువంటి గ్రహం. శనిగ్రహ ఆకారం కూడా శివలింగం మాదిరిగా కనబడుతుంది. ప్రారబ్ధ కర్మలకు తగినటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అధికారం శనిదేవుని యొక్క బాధ్యత. శివుని వరం వల్లే శని భగవానుడు తన కర్తవ్య దీక్ష నిర్వహిస్తున్నాడు. శని జన్మస్థలం సౌరాష్ట్ర. ఆయన రంగు నలుపు. శని స్వభావం గంభీరం, త్యాగి, తపస్వి, మొండితనం, కోపం అధికం. శని సన్నిహితులు కాళభైరవుడు, హనుమంతుడు, బుధుడు, రాహువు. వీరి ఆరాధన వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. శనికి ప్రియ రాశులు మకరం, కుంభం. శని ప్రధాన కర్తవ్యం భూమిపై న్యాయపాలన చేయటం. శనికి ప్రేమేటువంటి రోజు శనివారం, తిథి అమావాస్య. శనికి ప్రేమేటువంటి వస్తువులు నల్లటి వస్త్రాలు, నల్లటి వస్తువులు, నల్ల నువ్వులు, బెల్లం, మినుములు. శని గ్రహ శాంతికి శనివారం రోజున సంధ్యా సమయంలో ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. బీద సాధులకు శనివారం నాడు రాత్రి దానాదులు చేయాలి. అన్నదానం ముఖ్యంగా విశేషమైనది. ఇటువంటి ప్రక్రియల ద్వారా శనిగ్రహ యొక్క ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో
గృహబలం అంశానికి స్వాగతం. శుభాశుభ ఫలితాల్ని ప్రసరింపచేసేటువంటి దిశల విషయంలో వాస్తుశాస్త్రరీత్యా ఒక్కొక్క దిశకు ఒక్కొక్క అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. ఆ దిశలలో దాగిన పరమార్థ లక్షణాలని గ్రహించి గనక మనం నిత్యం కూడాను మన ఇంటిలోని వస్తువుల అమరిక దగ్గర నుంచి మనం ఆచరించేటువంటి సూత్ర ప్రాతిపదికలు మన జీవిత అదృష్టానికి నాంది వాక్యం పలుకుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఉత్తర దిశ, ఈ ఉత్తర దిశకు అధిపతి కుబేర స్వామి, ధనానికి అధిపతి ఆయన. కుబేరుడు అనగానే కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అంతటి వాడే కుబేరుని వద్ద ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు అనేటువంటి విషయం కూడా మనకు గుర్తుకొస్తుంది. అందుచేత ఆ కుబేరుడు గనక మన ఇంట సుస్థిరంగా గనక ఉన్నట్లయితే మనకు సర్వైశ్వర్యాలు వచ్చినట్టే కదా అనేటువంటి లక్షణాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ ఉత్తర దిక్కు జలస్థానం అని చెప్పేసి కూడా అంటారు. అందుకే ఒక గృహాన్ని కట్టేటప్పుడు ఆ స్థలంలో జలం పడుతుందా లేదా అనేటువంటి జిజ్ఞాస, అంతేకాకుండా ముఖ్యమైన విషయంగా కూడా భావించడం జరుగుతుంది. ఎక్కడైతే జలస్థానం ఉంటుందో అక్కడ కుబేర స్థానం చక్కగా ఉన్నట్టు లెక్క. జలం కనుక పడ్డట్టయితే ఆయనకేమండి అదృష్టవంతుడు అంటారు. అంటే జలం నుంచే కదా మిగతావన్నీ కూడాను మనం సాధించడానికి ఆస్కారం ఉండేది, ఇల్లు కట్టుకోవడానికి. అందుచేత అన్నమాట ఏ పని ప్రారంభించినా చేతిలో గనక ధనం లేకపోతే ఈ ఆధునిక కాలంలో ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. కాబట్టి నేటి సమాజంలో ధనం లేకపోతే గుర్తింపు అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇల్లు 10 కాలాల పాటు చక్కగా ఆనందంగా గడవాలి అంటే తప్పనిసరిగా పరిశ్రమ, భవనం, నీటి బోర్ ఉత్తర దిశలో ఉంటే ధనాధిపతి కుబేర్ని యొక్క ఆశీర్వచనాలు నిరంతరం కూడా మనకు అందుతూ ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. ఉత్తర దిశ కూడా ఒక బృహత్తరమైనటువంటి ఉత్తమ దిశ కాబట్టి ఈ దిక్కు వైపు శుభ్రంగా ఉంచి బరువు లేని సామాన్లే ఉంచాలి. ఎప్పుడూ కూడాను తూర్పు ఉత్తర దిశల్లో బరువాటి సామాన్లు ఉంచకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భవనంలో పూజ గదికి తూర్పు దిశలో చోటు కుదరకపోతే ఉత్తరం దిక్కులో ఆ పూజా మందిరం పెట్టుకోవచ్చు. అంటే మీకు తూర్పు దిశలో దేవతా మందిరం పెట్టడానికి కుదరటం లేదండి, ఉత్తరం వైపు ఖాళీ ఉంది, మేము ఉత్తర దిశలోనే పెడతాము అన్నప్పుడు తప్పేం లేదు. ఉత్తరం వైపుగా తిరిగి మనం ధ్యానం చేసుకోవచ్చు. దేవుళ్ళు పటాలన్నీ కూడా దక్షిణం చూస్తూ ఉంటాయి. నిలకడలేని మనస్సు నిలకడగా ఉంచుకోవడానికి కూడా ఈ దిశ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉత్తర దిశలో డ్రాయింగ్ రూమ్ కట్టుకోవచ్చు. చక్కగా ఉత్తర దిశలో మీరు డ్రాయింగ్ రూమ్ లాంటిది కట్టుకోవచ్చు, తప్పులేదు. భవనానికి ఉత్తర దిక్కులో మెట్లు మాత్రం కట్టకూడదు. ఉత్తర దిక్కులో కట్టకుండా ఉత్తర వాయువ్య వైపు మెట్లు కట్టుకోవచ్చు. రోడ్డు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో గోడకు ఆనించకుండా మెట్లు కట్టుకునేటువంటి నిర్మాణం మంచిదే. దానివల్ల అనర్థాలు ఏమీ రావు. వ్యాపారంలో బాగా అభివృద్ధి పదం పయనింపజేసుకోవడానికి ఉత్తర దిశ గోడకు లక్ష్మీ పటాన్ని తగిలించి లోపలికి వస్తున్నట్టుగా మీ ప్రాంగణంలో ఉంచుకోవడం సర్వత్రా కూడా శుభదాయకమే. భవనం పైన ఉత్తర భాగంలో నీటి ట్యాంకులు అనేటువంటివి కట్టకూడదు. మీరు భవన నిర్మాణం చేసిన తర్వాత నీటి ట్యాంక్ ఉత్తరంలో పెడతానంటే కుదరదు. అలా గనక పెట్టినట్లయితే అనర్థం, మానసిక వ్యధలు తలెత్తుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. ఉత్తర దిక్కులో బరువైన సామాన్లు, యంత్రాలు, స్టోర్ రూము, శౌచాలయం మొదలైనటువంటివి కట్టకూడదు. ఇలా చేస్తే డబ్బు రావడంలో ఆలస్యం వస్తుంది. ఈ చిన్ని విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి సుమా. ఉత్తర దిశలో యాక్వేరియం కానీ జలపాతం బొమ్మ కానీ పెడితే ఉత్తర దిక్కున చాలా చక్కటి
శక్తి తత్వాలు వస్తాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. భవనం వాలు ఉత్తర వైపు కనుక ఉంటే ధనలాభం. వాలుగా అంటే నైరుతి ఎత్తులోను, తూర్పు ఆగ్నేయం కొద్దిగా నైరుతి కన్నా తక్కువలోను డౌన్లోను, ఆగ్నేయం కన్నా ఉత్తరం వైపు పూర్తి డౌన్లోను కనుక ఉన్నట్లయితే, అంటే ఉత్తరపు వైపుకు వంగినట్టుగా అట్లా లైట్గా ఎక్కువ కాకుండా ఉన్నట్లయితే ధనయోగ ప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకని భవనం కట్టిన తర్వాత దానికి ఫ్యాషన్స్, ఆర్కిటెక్ట్స్ చాలా చక్కగా డిజైనింగ్ చేసే విధానంలో కూడా వాస్తుశాస్త్ర అవగాహన ఉండి తీరాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణం చేయటానికి వీలు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉత్తరం, తూర్పు దిశలు చాలా ప్రాధాన్యత వహిస్తాయి. ఆ యొక్క భవనానికి చక్కటి ఆకృతిని తీసుకొచ్చేటువంటి విధి విధానంలో పాటించవలసిన నియమానుసార పరిస్థితి అంత గొప్పది. మందిరంలో కానీ భవనానికి ఉత్తర దిశలో కానీ కుబేర యంత్రాన్ని కనుక స్థాపించినట్లయితే కుబేరుని యొక్క ఆశీర్వచనాలు పొందవచ్చు. కుబేరుని యొక్క పటము ఎప్పుడూ కూడాను ఉత్తర గోడకే ఆనించాలి, ఉత్తర దిశలో ఉండేటువంటి గోడకి తగిలించాలి. అలా తగిలించినట్లయితే మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ లాఫింగ్ బుద్ధ అనేటువంటిది కుబేర బొమ్మ కాదు. చాలామంది లాఫింగ్ బుద్ధ తెచ్చాం కుబేరుడు కదండి అంటారు. అది కాదు, కుబేర విగ్రహం వేరేగా ఉంటుంది. లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయి. వాటిని బొమ్మల్ని మీరు ఉత్తర దిశలో తగిలించుకోండి. ఈ లాఫింగ్ బుద్ధ అనేటువంటివి నవ్వుతూ ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం, అది మీ ఇంట్లో ఉత్తర దిశ వైపు ఉన్నటువంటి వాకిలి వైపు చూస్తూ ఉన్న చందంగా అమర్చుకోవటం చాలా విశిష్ట లక్షణం. ఎందుకంటే ఉత్తర ఈశాన్యం నుంచి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ బొమ్మను చూడాలి. ఆ బొమ్మ నవ్వుతూ కనిపిస్తుంది. ఆ నవ్వుతూ కనిపించే బొమ్మలో చీర్ఫుల్నెస్ అనేటువంటిది ఐశ్వర్యానికి సూత్ర ప్రాతిపదిక. అందుకనే కోపం పనికిరాదు, ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా జీవించండి అని మనకు గుర్తుకు తెచ్చేటువంటి విగ్రహ స్వరూపం కాబట్టి చిన్న విగ్రహం, ఆ చిన్నది మీ టేబుల్ పైన లోపలికి వచ్చేటప్పుడు ఆ ద్వారం వైపు చూస్తూ ఉన్నట్టుగా గనక ఉంచినట్లయితే, ఉత్తర దిశ వైపు చూస్తున్నట్టుగా ఉంచేటట్టయితే ఐశ్వర్యయుక్తమైన ప్రభావానికి నాంది పలికిన వాళ్ళు అవుతారు. బొమ్మలు త్యాగానే సరిపోదు, వాటిని ఏ దిశలో ఏ విధంగా అమర్చితే మనకు లాభదాయకమో ఆ దిశలోనే అమర్చుకోవాలి తప్ప అందం కోసం కాదు, ఐశ్వర్యం కోసం, అదృష్టం కోసం అమర్చేటువంటి వాస్తుశాస్త్ర పరిజ్ఞానం మనకి చక్కగా అవగాహన ఉండాలి అనే విషయంలోనే ఈ యొక్క లాఫింగ్ బుద్ధ గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. క్రుద్ధపాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదీక్షిపేత్. కోపం అనేటటువంటిది రెండింటికి కారణం కావాలి. ఒకటి, కోపం సాధనంగా ఉపయోగపడాలి. దేనికి అంటే వ్యవస్థని చక్కపెట్టడానికి. కోపం వ్యవస్థని చక్కపెట్టడానికే తప్ప ఆయన కోపంలో అన్యమైన విషయం లేదని గ్రహించగలిగిన సంస్కారం ఎవరి పట్ల కోపం ప్రదర్శింపబడిందో వాళ్లకు ఉండాలి. ఇలా ఇద్దరి యందు లేకపోతే అది ప్రమాదానికి ఎడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఆ హద్దు దాటిపోయాడు. అహంకారం ఆయనది దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది. వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగారు, దానివల్ల ఒళ్ళు కొవ్విందన్నాడు. ఎంత దారుణమైన మాట. మనం సాధారణంగా ఆ పెరుగు ఎక్కువ తిన్నా, నెయ్యి ఎక్కువ తిన్నా, వెన్నపూస ఎక్కువ తిన్నా కొవ్వు పట్టిందంటాం. వాళ్ళు గోపకులు కాబట్టి వాళ్ళు పెరుగులు నేతులు ఎక్కువ తాగుతారు. వాళ్ళు పెరుగులు నేతులు తాగి వాళ్ళకి బాగా కొవ్వు పట్టిందన్నాడు.
పెరుగుల్నేతులు తావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసి పోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగం. తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పెద్ద సమాసం వేసుకున్నాడో చూడండి. అహంకారం వచ్చినప్పుడు వచ్చేటటువంటి వాడి మాటల తీరు ఎలా ఉంటుందో పోతన గారి పద్యాలు అలా పడతాయి. అది ఆయన యొక్క కవిత్వానికి ఉన్న గొప్పతనం. గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిధరన్ పురంధరుననున్ అన్నాడు. పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి. అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా? నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు. ఉజ్జత్ సంపదనంబి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సత్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబ వార్యంబుగం అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు, అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి. వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి? పెడతాయి అవి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతానికి. దేనికి? చూడ్డానికి విధ్వంసాన్ని. మీరు వెంటనే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఉజ్జత్ సంపదనంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్త్యుల్. అంటే పైశాచికత్వం అన్నది మాట చేత వ్యక్తం అవుతుంది. చచ్చాడు రా అన్నాడు అనుకోండి, ఆ మాట చాలు వాడు ఎంత క్రౌర్యమైనటువంటి స్వభావం ఉన్నవాడో తెలియడానికి. అయిందానికి కాందానికి ఇలా చూపించి చచ్చిపోతావు ఏమనుకుంటున్నావు అంటుంటారు. అసలు ఆ మాట నోటి వెంట రావడం ఏమిటి? చావనేటటువంటిది శరీరానికే తప్ప ఆత్మకు లేదని తెలుసుకోవడానికి శరీరంలో ఉండి ఈ చావు ఆఖరి చావు కావడానికి మనుష్య జన్మకు వస్తాడు. అటువంటి వాడిని పట్టుకుని నీ శరీరాన్ని చంపుతానని అనడం, అవతల వాడిని బెదిరించడం ఎంత అజ్ఞానం. మర్త్యలోకంలో పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారంటే ఆయన అన్నది ఒక్క గోపాల బాలుర్నే కాదు, మనుష్యలోకంలో చచ్చే లక్షణం ఉన్నవాళ్ళు. కాబట్టి చంపేస్తానేమనుకుంటున్నారు అంటే ఎంత అధిక్షేపించి మాట్లాడాడు చూడండి. మర్త్యుల్ అన్నాడు. ఆ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చస్తారా ఏమనుకుంటున్నారో? చంపేస్తాను అందరినీ. ఎవరిని? వాళ్ళనే కాదు, తగిన బటికి బుద్ధి ఉందా లేదా వదిలేయి. ఆవులు ఎద్దులు వెళ్ళాయి. ఆవు ఎంత గొప్పది ఇంద్రుడికి తెలియదా? తెలుసు. క్రోధం వచ్చినటువంటి వాడికి యుక్తాయుక్త విచక్షణే ఉంటుంది. అందుకే అనరాని మాటలన్నీ నోటి వెంట వచ్చేస్తున్నాయి. ఇంత అహంకారం మనసులో పెరిగిపోయింది కాబట్టే ప్రమాదమని ఆ అహంకారాన్ని విరిచెయ్యాలనుకున్నాడు మహానుభావుడు కృష్ణుడు. లేకపోతే పాడైపోతాడని. కాబట్టి పెరుగుల్ నేతులు తావి క్రొవ్వి అని ఉజ్జత్ సంపదనమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్చుల్. నా యాగం చెయ్యక్కర్లేదంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడే బయలుదేరండి. గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద. గోవులు జనులు కూడా ఇప్పుడే ఈ క్షణంలోనే చచ్చిపోవాలి మీ వల్ల. ఒక్కళ్ళు మిగలడానికి వీల్లేదు. అసలు ఆ మాటలు అనొచ్చా ఇంద్రుడు? గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబవార్యంబుగా. వర్షధారలు పడుతున్నప్పుడు అనుషంగికంగా పడుతున్నటువంటి వడగళ్ళు కాదు, రాళ్ల చేత కొట్టి చంపేయాలి. సాధారణంగా చంపడంలో బహుకఠినంగా చంపేయడం ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపేయడం. రాళ్లతో కొడుతున్నప్పుడు వాడు పరిగెడుతున్నప్పుడు వాడు చచ్చిపోయే వరకు రాళ్లతో కొట్టేస్తారు. ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఇంకేమిటేమిటుంది? అంటే అవతలవాడు ఎంత పాపం చేస్తే ఆ మాట అనాలి? అంత మాట అన్నాడు. రాల్కురియుడి, రాళ్ళు కురిపించి మీకు వడగళ్ళు కురిపిస్తారు. మీరు వడగళ్ళు కురిపించి రాళ్లతో కొట్టి చంపేయండి. ఎప్పుడో మీరు కురిసినటువంటి వర్షం వల్ల వాగులు వంకలు పొంగి వరదలొచ్చి వరదల్లో కొట్టుకుపోయి చెట్టెక్కి పుట్టెక్కి ఓడు బతికి ఓడు చచ్చి ఏడిచి 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత నీటితో నిండిపోయి ఆఖరివాడు కూడా చచ్చిపోయే వరకు నా కోపం ఆగదు. ఇప్పుడే చచ్చిపోవాలి. ఎలాగో తెలుసా? వర్షం తర్వాత మాట. ముందు వడగళ్ళు కురిపించండి, ఆ రాళ్ల దెబ్బలకి చచ్చిపోవాలి అందరం. అలా కురిపించండి. కళ్ళు కనపడకూడదు జలధారల కర కురిపించండి. వస్తున్నాను వెనకాల. దేనికి? వాళ్ళ ఏడుపులు ఆర్తనాదాలు చూడడానికి వస్తున్నాను.
నిశ్శేషంగా మీరు చంపారో లేదో, నా ఆజ్ఞ పాటిస్తున్నారో లేదో చూడడానికి వస్తాను. అదే ఆ ఇంద్రుడికి ఉండవలసిన బుద్ధి. అంటే ఆయన నోటి వెంట ఎంత అహంకారం లేకపోతే ఈ మాటలు వస్తాయి. పోతన గారి యొక్క అద్భుత ప్రయోగం ఆ పద్యాలు. మహానుభావుడు పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. వచ్చేసాయి మేఘాలు, బ్రహ్మాండమైనటువంటి వడగళ్లవాన. ఇటువంటి గాలి కాదు. అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి. ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార, నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి. కొడుతుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ళ దెబ్బలు, ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి. గోపాల బాలులకి గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార. వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి, బెడిసి కొట్టిందండి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు, రాచరికంలో ఉన్నాను కదా అని నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు, ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపద వచ్చిందో చూడండి అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు కృష్ణుడి కాళ్లే పట్టుకున్నారు. అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్లే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మిరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆనము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఎవరిని? చిన్ని కృష్ణుడిని. పైకి చిన్న పిల్లవాడు, కానీ వాళ్ళకి ఆయన ఎందున్నటువంటి నమ్మకం అటువంటిది. భగవంతుడిని తెలిసి ఉండక్కర్లేదు, వాళ్లకున్నటువంటి భావన చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలాంటి ఉరుములు, ఇటువంటి మెరుపులు, ఇటువంటి పిడుగులు, ఇటువంటి జలధారలు మేము చూడలేదు కృష్ణ రక్షించన్నారో, రక్షించు అన్న ఒక్క మాట విన్నాడంతే. ఎలా అన్న మాట ఆయనకు ఉండదు. ఉత్తర క్షణం చంపు ఇంద్రుడు, ఉత్తర క్షణం రక్షిస్తా కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి ఆయన వేరొకటి ఎత్తుకోలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధనగిరి కిందకి చేతిని చొప్పించి పైకెత్తాడు. ఎంత హేళగా పైకెత్తాడంటే అదేదో కష్టపడి చెయ్యి జొనిపి పైకెత్తి ఒళ్ళు చెమట్లు పట్టడం కాదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంక్తికిన్. ఒక పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి పూలగుత్తిని ఒక దాన్ని కోసి పైకెత్తి పట్టుకుని గొడుగులా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు తన చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర్ని గోపకాంతల్ని గోపవృద్ధుల్ని ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కాపాడడం కోసమని ఆ గోవర్ధనగిరిని పెళ్లగించి పైకెత్తి చిటికిన వేలు మీద పట్టుకుని త్రిభంగిగా నిలబడి పరమ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. నిలబడగానే గోపాల బాలురు గోపకాంతలు గోపవృద్ధులు ఆవులు దూడలు అన్నీ కిందకు వచ్చేసాయి. ఒక ఆవు పరమ సంతోషంతో ఇలా ఎత్తి పెట్టినటువంటి ఆయన అరికాలు నాకుతూ నిలబడి ఉంటుంది. ఎంత ఆనందమో వాటికి నిజంగా. అసలు ఆ గోవర్ధనోద్ధరణం అనేటటువంటి చిత్రం వంక చూసినా, గోవర్ధనోద్ధరణాన్ని చదువుతూ ధ్యానం చేసినా ఎంత సంతోషం వేస్తుందో. నేను ఇవాళ పలకరిస్తే నా అంతేవాసి ఒక ఆయన ఓ మాట అన్నాడు, గురువుగారు గోవర్ధనోద్ధరణం నా ఇంట్లో పెట్టుకోవాలని అనిపించిందండి నిజంగా నిన్న విన్నాక అన్నాడు. అది మనసు మీద ప్రభావం చేయడం అంటే. ఆ గోవర్ధనోద్ధరణం వంక చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఎలా చేశాడు ఈ పిల్లాడు, ఎంత ఆనందపడిపోయి ఉంటారు వాళ్ళందరూ నిజంగా అనిపిస్తుంది. అలా ఎత్తి పట్టుకుంటే పోతన గారు అన్నారు, హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారిడి తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ ఎత్తినటువంటి గోవర్ధనాన్ని గోవర్ధనోద్ధరణం అంటారు. పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే హరిదోర్దండముగామ, ఈ పట్టుకున్నటువంటి చెయ్యి కర్ర కిందుంది,
పైన ఉన్నటువంటి కొండంతా గొడుగు, దాని మించి పడుతున్నటువంటి వర్షధారలు ఆ గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలు, అందులోంచి బయటంతా చీకటి వాన, వెలుతురెక్కడిది? గోపాలంగనాపాంగహాసరుతుల్ రత్న చేయంబుగాగా గోపాలాంగనలు తమకి ఎంతో ఇష్టమైన చిన్ని కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేస్తే దాని కింద నిలబడి హాయిగా అందరూ ఆయనకి దగ్గరగా నిలబడి ఆయన వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఆయన్ని చూస్తుంటే ఇంత దగ్గరగా అమ్మయ్య ఉండగలిగామన్న ఆనందంతో చూస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి భావనలు చిరునవ్వులైతే పెదవులు విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు దంతముల నుండి వచ్చినటువంటి కాంతి రత్నకాంతులై కొండలోపలంతా కూడా మంచి దేదీప్యమానం అయిపోయింది. హాసరుచుల్ రత్న చేయంబుగాగా ఒక్కొక్క సంతోషం అలా ఉంటుంది. చక్కగా కృష్ణుణ్ణి పట్టుకోవడం అంటే అంత తేలికేం కాదు. ఆయన్ని పట్టుకోవడం అంత తొందరగా దొరుకుతాడా? అంతసేపు ఆయనతో కూర్చోవడం, ఆయనతో నిలబడడం, ఆయనతో మాట్లాడడం సంభవించే విషయాల. గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు హాయిగా అందరూ ఆ కొండ కిందే, ఎవరిని కొంచెం జరగండి, అలా బయటికి వెళ్ళండి అనరు. ఎందుకంటే బయటికి వెడితే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, అందరినీ లోపలికే రండి అంటారు. అందరూ లోపలికి వచ్చి హాయిగా నించున్నారు వెచ్చగా, సంతోషంతో కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణుడికి ఇంకేముంది కార్యక్రమం? ఆయన సంతోషంతో చూస్తున్నాడు, ఆయన వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళు ఆయన్ని చూస్తున్నారు. అలా కూర్చున్నారు, నించున్నారు, ఆనందపడిపోతున్నారు. ఇంకేం కావాలి మరి? అన్నమండి, ఆకలండి ఉంటే కదండి. ఆయన తన చూపులతో పోషిస్తున్నాడు. ఈశ్వరుడు అసలు పోషణ దేనితో చేస్తాడు అంటే చూపుతోటే చేస్తాడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగన ఢింబకున్నంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను ఉత్పాదించగలిగినటువంటి పరమాత్మ. ఆయన తన చూపుల చేత పోషిస్తాడు మీనాక్షి తత్వంతో. కాబట్టి ఆయన పోషిస్తున్నాడు. ఆకలి లేదు, దాహం లేదు. ఎంత హాయో, ఎంత సంతోషం! పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తూ ఆనందంతో హాయిగా కొండ కింద నించున్నారు. ఎంతో కష్టపడిపోతున్నవాడు ఇంద్రుడు. కురిపిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ఇబ్బంది కలిగితే కదూ, నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే వయసు చేత పెద్దలు, గోపవృద్ధులు కొంతమంది అన్నారు. కొండెత్తినవాడు పిల్లాడు. కొండెత్తడం ఏమిటి అసలు? పిల్లాడు పట్టుకున్నాడు, ఎంతసేపు పట్టుకుంటాడు? అవతల వాన తగ్గేటట్టు లేదు, ఇంకా మబ్బు వస్తూనే ఉంది. కాబట్టి వాన ఎక్కువైపోయి పిల్లాడు అబ్బా జబ్బనే పెట్టిందని వదిలేస్తే శరీరం కూడా ఉండదు. బయట నించుంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. అందుకని బయటే నించుంటామన్నా దెబ్బలు తింటూ అలాగే నించున్నారు. మీ కర్మ అని ఎవరనాలి? కృష్ణుడు అనాలి. కృష్ణుడు బతిమాలుకున్నాడు వాళ్ళని. అది గోవిందావతారం యొక్క విశేషం. గోవిందా అన్న నామంలో ఆయన బతిమాలుకున్నాడు, ఒరే నన్ను నమ్మండ్రా అని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపకాదాలండో జనిదీని కింద నిలువన్ చింతింపకాబోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. బాలుండీతడు కొండదొడ్డది, పిల్లవాడు కొండ పెద్దది పట్టుకున్నాడు. పడిపోతుంది అనుకుంటున్నారేమో. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ పడదు, నన్ను నమ్మండి, కొండ కింద చేరండి అని తనని నమ్మని వాళ్ళందరినీ బంధువులారా నన్ను నమ్మండి, లోపలికి రండి, నేను కాపాడతానని వేడుకున్నాడు. ఈశ్వరా కాపాడు అని వేడుకోవలసింది పోయి నన్ను నమ్మండ్రా మిమ్మల్ని కాపాడతానని వేడుకున్నటువంటి నామము గోవిందనామం. ఆ గోవిందా అని పిలిస్తే ఎంత పరవశించిపోతాడు. కనీసం 7 రోజులు ఆ గోవిందనామం పలకకపోతే ఇంకెందుకు అసలు దిక్కుమాల జన్మ, ఎందుకు ఆ శరీరం ఇక? కాబట్టి ఆ గోవిందనామం వచ్చింది. అంత పూనికతో ఆయన ఎత్తిపెట్టి భక్తులందరినీ పిలిచాడు, ఎత్తిపట్టి వాళ్ళని పిలిచాడు. పిలిస్తే 7 రాత్రులు 7 పగళ్ళయ్యాయి. వాన పడుతూనే ఉంది. ఇంద్రుడు ఐరావతం మీద చూస్తూనే ఉన్నాడు. వానలు కురిసి వాటికి అలసట వచ్చింది. అమ్మ ఇంకా ఎంత కురవమంటావా? ఎంతమంది పోయారు? ఒక్కడు కూడా పోలా, దూడ కూడా పోలా. మేమేం చేయం? ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం పోయింది. ఏదో నందతనయోద్యోగంబునన్ అన్నాను. మొదట్లో పేరండం కూడా ఇష్టం లేక నందుడి కొడుకు అన్నాను. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో. ఆ పిల్లవాడి రూపంలో తిరుగుతున్నవాడెవరో నేను అర్థం చేసుకున్నాను. ఎవరైనా
ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ జన్మయును లేక వెలయునొక్కడికి నీ జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదవిటిలో వృద్ధి పొందనుంది ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని అర్థం అవయవముల యందు అందముంది. అసలు లోకంలో పుట్టడం అన్న అవసరం లేనటువంటి పరబ్రహ్మము ఒక పశువుల కాపరి ఇంట్లో పుట్టింది. ఏ జాతకర్మ లేని వాడికి బాలసార జరిగింది. అసలు తల్లి అంటే తెలియని వాడు యశోద చన్నుల పాలు తాగి పెరిగి పెద్దవాడవుతున్నాడు. హాని వృద్ధి తెలియని పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నట్లు కనపడుతున్నాడు. ఏ తపముల చేత ఏ చదువుల చేత ఇలా ఉంటాడని చెప్పడం సాధ్యం కాదో వాడు ప్రతిరోజు కళ్ళ ముందు ప్రాకృత శరీరంతో నడయాడుతూ కనపడుతున్నాడు. అటువంటిది కృష్ణ పరబ్రహ్మస్వరూపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.